ఈనాడులో ఉన్నటువంటి అంటే ఆల్రెడీ సీఎం ఢిల్లీకి వెళ్ళిండు. ఢిల్లీకి వెళ్ళి మంత్రివర్గ విస్తరణ ఉండేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. మంత్రివర్గంలో ఎవరెవరికి ఛాన్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో మీరు ఏమనుకుంటా ఉన్నారు? మంత్రివర్గంలోకి ఒక పక్కన చాలామంది ఆశిస్తూ ఉన్నారు. ఆశించడంలో ఎవరు తప్పు లేదు. ఎవరైనా కానీ మొదటిసారి గెలిచినటువంటి ఎమ్మెల్యే సైతం కూడా నాకు మంత్రి పదవి వస్తే బాగుండన్నటువంటి ఆలోచన అందరికీ ఉంటుంది. సో దీంట్లో క్యాస్ట్ వైజ్గా, ఏరియా వైజ్గా, సిన్సియారిటీ వైజ్గా, సీనియర్ల వైజ్గా ఇట్లా ఉన్నటువంటి 6 పదవులని కాంగ్రెస్ పార్టీ కట్టబెట్టబోతా ఉన్నది. నిజామాబాదు అలాగే అంటే చాలామంది పేర్లు బహిర్గతం అవుతూ ఉన్నాయి. కొంతమంది ఏమో రేవంత్ రెడ్డికి అనునయులకు ఇచ్చుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాడని ఒక పక్కన, లేదు ఢిల్లీ అధిష్టానానికి దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులతోటి రాయబారాలు నడుతూ ఉన్నాయి కాబట్టి ఈ వ్యక్తికి వస్తాయని. కానీ చిట్ట వరకు ఏముంటుందనేది తెలియదు. లాస్ట్కు ముఖ్యమంత్రి కూడా తెలియదు. అంటే ఢిల్లీ అధిష్టానం ఏ ఫైనల్ చేస్తే అదే ఫైనల్గా, ఎందుకంటే ఇది జాతీయ పార్టీ కాబట్టి ఢిల్లీ అధిష్టానం నిర్ణయాలు ఇలా పెద్దగా ఉంటాయి. ఏఐసిసి కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, కాంగ్రెస్ నేతలు కూడా ఢిల్లీ వెళ్లారు. బుధవారం ఏఐసిసి కార్యాలయం ప్రారంభం అనంతరం సీఎం, పిసిసి అధ్యక్షుడు ఏఐసిసి నేతలకు కలిసే అవకాశం ఉన్నది. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, పిసిసి కార్యవర్గ కూర్పుపై చర్చించే అవకాశం ఉన్నట్టు పార్టీ శ్రేణుల్లో ప్రచారం కొనసాగుతున్నది. సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు బృందం 16న ఢిల్లీ నుంచి సింగపూర్ వెళ్తారు. ఈ నెల 19 వరకు సింగపూర్లో పర్యటించి స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యంపై ఒప్పందాలు, పారిశ్రామిక పెట్టుబడులపై సీఎం బృందం చర్చించనుంది. ఈ నెల 20 నుంచి 22 వరకు కూడా ఆయన దావోస్లో ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఫ్యామిలీతో ఆయన వెళ్ళిండు. సో దీంట్లో ప్రధానంగా వీళ్ళందరూ కూడా ఎమ్మడి బెయిన్లు, రెండోది నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. ఏఐసిసికి పిసిసి సంబంధించినటువంటి కార్యవర్గ కూర్పు ఏదైతే ఉందో దీంట్లో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే, చాలామంది నామినేటెడ్ పోస్టులు ఎవరైతే ఉన్నారో నామినేటెడ్ పోస్టుల్లో దీంట్లో పార్టీ కోసం ఇది కేవలం పైరవీల ద్వారా దయచేసి ఇచ్చినట్టు అయితే మీరు మళ్ళీ చతికిల పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే పార్టీ కోసం జెండాలు మోసి భుజాలు కాయలు కాసేటట్టుగా పార్టీ జెండాలను మోసి అలాగే 9.5-10 ఏళ్ల పాటు మిగతా సంబంధించిన పార్టీలు ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా సరే నయానో బాయానో జేబులకి రూపాయి ఖర్చు పెట్టుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళని గుర్తించి మీరు పదవులు ఇచ్చినట్టు అయితే మీకు భవిష్యత్తు ఉంటుంది. ఇక లేదు, ఇక నిన్న ఇవాళ వచ్చినటువంటి ఈ పార్టీలకు వచ్చినటువంటి వాళ్ళకి పదవులు కట్ట పెడతామంటే మొదటి నుంచి పనిచేసినటువంటి కార్యకర్తలు తిరగబడక తప్పదు. సో అంతేకాకుండా ఓయూ, ఉస్మానియా యూనివర్సిటీ అలాగే కేయూ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థి సంబంధించినటువంటి నాయకులకు కావచ్చు, విద్యార్థి సంఘాల నేతలకు కావచ్చు, వాళ్ళకి ఖచ్చితంగా పదవులు ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నది. గతంలో నిర్వీర్యం చేయడం జరిగింది. సో ఇప్పుడు సైతం కూడా మొన్న 36-37 నామినేటెడ్ పదవుల్లో కూడా ఎక్కువగా కేయూ, ఓయూ వాళ్ళకి ఇక్కడ కూడా రాలేదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే వాళ్ళ కొడుకు ఒక పదవి ఇస్తాం, ఎమ్మెల్యే భార్యకు ఇంకొక పదవి ఇస్తాం, ఈ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేత కాబట్టి ఆయనకు ఇంకో పదవి, ఇవన్నీ ఇది ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి వ్యక్తికి ఒకటి ఇస్తాం, ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి వ్యక్తి యొక్క కూతురికి ఇస్తామంటే ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మైనసే. సో ఏదేమైనప్పటికీ కూడా నామినేటెడ్ పోస్టులలో ఉస్మానియా అలాగే కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు దక్కాల్సిందే. రెండో అంశానికి వచ్చినట్టయితే పిసిసి కార్యవర్గ కూర్పులో సీనియర్లకు అవకాశం ఇవ్వాలి. మూడోది మంత్రివర్గ విస్తరణలో మరి ఏ విధంగా ఉంటుంది? ఇప్పటికే రెడ్డిలు 3-4 ఉన్నారు కాబట్టి మళ్ళీ ఏమైనా రెడ్డిలకు ఏమైనా ప్రాధాన్యత ఇస్తారా? దీంట్లో కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి సైతం కూడా పోటీలో ఉన్నాడట ఓ మంత్రిగా. మరి ఇదేందో తమాషాలు అర్థం కావట్లేదు. మళ్ళీ అసలు ఇది బీజేపీ కాంగ్రెస్ పార్టీకి నిబంధనలకు విరుద్ధంగా అది. ఒక పార్టీలో 2 టికెట్లే ఎక్కువ. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో 2, కోమటిరెడ్డి ఇంట్లో 2, ఆ వివేక్ సంబంధించినటువంటి ఫ్యామిలీకి 2, 3. ఇక ఇటువంటి వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వాళ్ళ వల్ల కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో మరి ఏ విధంగా మీరు క్యాస్ట్ వైజ్గా మీరు పదవులను ఇస్తారా, లేకపోతే ఉంటే సీనియర్ల వైజ్గా ఇస్తారా, లేకపోతే ఉంటే ఏరియా వైజ్గా ఇస్తారా ఏందనేది కూడా ఈ 6 పదవులపైన మీ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. చాలామంది కూడా సీనియర్లని పక్కన పెట్టినటువంటి వాదన, జిల్లాను పక్కకు పెట్టినటువంటి వాదన ఉన్నది. కాబట్టి ఆ జిల్లాలని అలాగే సీనియర్లని, క్యాస్ట్ని ఇట్లా బేస్ చేసుకొని పదవులు ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత కేవలం ఉన్నాయి 6, పోటీ పడేది 60 మంది. సో ఇట్లా ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పని. చూద్దాం మరి ఢిల్లీలో మరి కాంగ్రెస్ పార్టీ తీసుకునేటువంటి నిర్ణయం ఏముంటుంది, అధిష్టానం మంత్రివర్గ కూర్పు పైన ఏ విధమైనటువంటి
మా డిసిజన్ తీసుకోబోతా ఉన్నారనేది కూడా మనం చూడాలి. అందుకోసం అని చెప్పేసి పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్తో పాటు కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఢిల్లీకి పయనం కావడం జరిగింది. ఇవాళ ఏఐసిసి సంబంధించిన అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ కార్యాలయం ఏదైతే ఉందో ఆ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ రోజు ఉండి మరి రేపటి నుంచి అనుకుంటా 16వ తారీఖు అనుకుంటా 16 నుంచి ఢిల్లీ నుంచి ఆయన సింగపూర్ వెళ్తారు. ఈ నెల 19 వరకు సింగపూర్లో పర్యటించిన తర్వాత 20 నుంచి 22 దావోస్ వెళ్ళడం ఉన్నాడు ఆయన. మరి 22 ఆడుండి 23కి వస్తాడా, 24కి వస్తాడా, 25కి వస్తాడో చూడాలి కానీ. సో ఆ పర్యటన మాత్రం ఆ విధంగా ఉండబోతా ఉన్నది. ఫ్యామిలీతో కూడా ఆయన వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇవన్నీ ఒక పక్కన కార్యాలయం ప్రారంభోత్సవం, దాని తర్వాత మంత్రివర్గ కూర్పు, రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆ పెట్టుబడులపైన ఆయన సింగపూర్తో పాటు దావోస్ వెళ్ళనున్నాడు. సో ఇది ముఖ్యమంత్రికి సంబంధించిన పర్యటన. ఈ ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళిపోయాడు. ఇది ప్రధానంగా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వార్త అయితే. ఇంతకుముందు